బడ్జెట్ 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 బట్టి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ఎలా ఉండనుంది? విజన్ 2047 కోసం ఏ రంగాలకు పెద్దపీట వేస్తారు? ప్రజాపాలనంటూ గొప్పలు చెబుతున్న లీడర్లు 6 గ్యారంటీలకు ఎంత నిధులు కేటాయిస్తారు? తెలంగాణ ప్రజానీకం విక్రమార్కుడి చిట్టా పద్దులపై జోరుగా చర్చిస్తోంది. మార్చి 16 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. 20న బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది రేవంత్ సర్కార్. గత బడ్జెట్ కంటే ఈసారి అన్ని శాఖలకు కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రజా సంక్షేమ పథకాలు, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి దోహదపడేలా ఉంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ బడ్జెట్ ఉంటుందన్నారు. బడ్జెట్ సమావేశాలు అంకెల గారడిగా కాకుండా అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ రణక్షేత్రంగా మారబోతున్నాయి. 3 లక్షల కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు బట్టి సిద్ధమవుతున్నారు. అయితే రాష్ట్ర ఖజానా స్థితిగతులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంక్షేమం, అభివృద్ధి మధ్య సమతూకం పాటించడం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు కత్తి మీద సాములా మారింది. దీనిపై మరింత విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. ఓవర్ టు శ్రీకాంత్. తేజస్వి, గుడ్ ఆఫ్టర్నూన్. 2014 తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి బడ్జెట్ చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గత ప్రభుత్వాలు పెట్టినటువంటి బడ్జెట్కు రాను సంవత్సరాలు గడుస్తుంటే వచ్చేటువంటి బడ్జెట్ మాత్రం ఇది చాలా కీలకంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే బడ్జెట్ ఎప్పుడైనా కానీ రాష్ట్ర ఖజానాను దృష్టిలో పెట్టుకొని, పెరుగుతున్నటువంటి ఖర్చులను దృష్టిలో పెట్టుకొని, వస్తున్నటువంటి రాబడిని దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెడుతూ ఉంటారు. గతంలో మనం చూసాం 2014 14-15 ఆర్థిక సంవత్సరానికి 1 లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయిస్తే అది కాస్త 2024-25కి వచ్చేసరికి సుమారు 2,91,100 కోట్ల రూపాయలకైంది. ఇక ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ ప్రధానంగా 3 లక్షల కోట్ల వరకు కూడా ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. 3,15,000 కోట్ల నుండి ఆల్మోస్ట్ 3,25,000 కోట్ల రూపాయల అంచనాతోటి ఈ బడ్జెట్ వచ్చేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. దీంట్లో ప్రధానంగా మౌలిక సదుపాయాలు కానీ, లేదంటే సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి విషయాలే కానీ, మోరోవర్ నీటిపారుదలకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయమే కానీ, ఆ అంశాలపైన ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా రీజనల్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ ఏదైతే ఉందో అది ఈసారి బడ్జెట్లో కొంత క్రియాశీలక పాత్ర పోషించేటువంటి అవకాశం కనిపిస్తోంది. మోరోవర్ మెట్రో విస్తరణకు సంబంధించి నెక్స్ట్ ఫేజ్ మెట్రో విస్తరణకు సంబంధించినటువంటి అంశం కూడా ఈసారి బడ్జెట్లో ప్రధానమైనటువంటి అంశంగా మారేటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. తో పాటు ప్రభుత్వాన్ని మొదటి నుంచి వెంటాడుతున్నటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, మహిళలకు పెన్షన్లు కానీ, లేదంటే విద్యార్థులకు రావాల్సినటువంటి రియంబర్స్మెంట్ కానీ, ఇవన్నీ కూడా ఈసారి బడ్జెట్లో క్రియాశీలక పాత్ర పోషించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే 2014లో రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ కాలం గడుస్తుంటే కొంత ఆందోళన మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. ఎందుకు ఆందోళన పడాల్సినటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుతానికి అంటే మనం చూడొచ్చు, గతంలో కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు, భారీ నీటిపారుదల సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఏవైతే కట్టడం జరిగిందో, వాటికి సంబంధించి భారీగా ఖర్చు రావడం జరిగింది. అయితే వాటి పరిణామాలు ఏంటి, వాటికి సంబంధించి ఎలా వాటిని ఓవర్కమ్ చేయాలి, ఈ అంశాలు మాత్రం పెద్దగా ఎక్కడ ప్రస్తావనకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించి ఏది క్లారిటీ ఇవ్వలేదు. గతంలో విద్యుత్ సంబంధించినటువంటి సబ్సిడీలు ఉన్నాయి, హైదరాబాద్ ఓఆర్ఆర్కి సంబంధించినటువంటి విషయం కానీ, మిషన్ భగీరథ కానీ, రైతు బంధు కానీ, తో పాటు రైతులకు సంబంధించినటువంటి విషయంలో ధాన్యం సేకరణ విషయమే కానీ, రైతు రుణమాఫీ కానీ, లేదంటే థర్మల్ పవర్ ప్లాంట్లకు సంబంధించినటువంటి భారీ బడ్జెట్లే కానీ, ఇవన్నీ కాకుండా మెట్రో రైల్ లాంటి కొన్ని ప్రాజెక్టులన్నీ కూడా 2014 నుంచి మొదలు పెడితే 2024 వరకు కూడా చాలా భారం పడ్డది. అయితే ఎంత భారం పడ్డది ఏమిటి అన్నది మాత్రం ప్రజలకు లెక్కలు చేయకపోయినా కానీ, ఇట్లాంటి భారీ ప్రాజెక్టులు ఎప్పుడైనా కానీ రాష్ట్ర ఖజానాకు
భారంగా మారుతున్న స్పష్టంగా కనిపిస్తోంది. బట్ ఇప్పుడు మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలాంటి వ్యవహారం అవుతుంది. ఎస్, అభివృద్ధి జరుగుతోంది. అభివృద్ధి జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి రిసోర్సెస్ కూడా పెరుగుతూ ఉంటాయి. బట్ ఆ విధంగా ప్రభుత్వం ఎంతవరకు అవగాహనతో ముందు పోతుందన్నది కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం పాత బరువు ఏదైతే ఉందో ఆ భారాలు, ఇంట్రెస్ట్ భారాలు కానీ, వడ్డీ భారాలు కానీ, ఆర్థిక భారాలను మోస్తూ ముందుకెళ్తోంది. మోరోవర్ ఇప్పుడున్నటువంటి ఈ 6 గ్యారెంటీలను కూడా అమలు చేయలేకపోతుంది. దీనికి తోడు మళ్ళీ మూసీ నది ప్రక్షాళన చేస్తోంది, గాంధీ సరోవర్ కడతామంటోంది, అట్ సేమ్ టైం ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ను టేకప్ చేస్తూ అంటోంది, రీజనల్ రింగ్ రోడ్డు ఉంది, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా ఒక కొత్త స్టేజ్కి తీసుకెళ్తోంది. సో ఇట్లాంటి క్రమంలో 1,00,000 కోట్ల బడ్జెట్ పెరిగితే ఇది ఎంతవరకు సాకారమవుతుంది? సో వచ్చేటువంటి రాష్ట్ర ఖజానా వచ్చేదే గింత అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తున్నారు. సో ఖర్చు పెట్టడానికి రూపాయి లేదు, ఎంప్లాయీలకు పెన్షన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ బరువులు ఉన్నాయి. ఈ బరువుల మధ్య భారీ ప్రాజెక్టులు అనేది గత ప్రభుత్వం నిర్వహించింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఫ్యూచర్ సిటీ పేరుతోటి, జిహెచ్ఎంసీలో మౌలిక సదుపాయాల పేరుతోటి, లేదంటే ఏదైతే గాంధీ సరోవర్ పేరుతోటి, సో చాలా అంశాలు కూడా ప్రస్తుతానికి ఈ ప్రభుత్వం టేకప్ చేస్తోంది. సో ఇది కూడా ఇంకా అదనపు భారం పెరుగుతోంది. ఇవన్నీ కూడా కొంత ఆర్థిక ఒత్తిడి పెంచేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ ప్రభుత్వం అంటే ఎట్లాంటి బడ్జెట్ కేటాయింపులు చేయబోతోందన్నది కూడా ప్రధానంగా కొంత ఆందోళన మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే బడ్జెట్ అనేది అంకెల గారడి అని చెప్పి తెలిసిన విషయం. ఎందుకంటే అందులో చూపించేది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో బడ్జెట్ ఖర్చు పెట్టేది ఒకటి. ఈవెన్ బీసీ సంక్షేమం కోసం గతంలో బడ్జెట్ కేటాయించారు. ఆ బడ్జెట్ కేటాయింపులు కూడా అరకొరగా మాత్రమే సాగినటువంటి అంశం. విద్యా వ్యవస్థలో కూడా బడ్జెట్లు కేటాయిస్తారు. ఈవెన్ ఈసారి విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే గతంలో కేవలం 2-3% విద్యకు బడ్జెట్ కేటాయించినటువంటి పరిస్థితుల్లోంచి ఈసారి 18% విద్యకు బడ్జెట్ కేటాయించాలంటూ కూడా ఆకునూరు మురళి ఆయన చేసినటువంటి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి రికమెండేషన్స్లో ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని లేవనెత్తడం జరిగింది. అంటే గతంలో 10,000, 19,000 కోట్లు, 19,000 కోట్లు, 20,000 కోట్లు, 22,000 కోట్లు ఇంతే బడ్జెట్ ఉన్నటువంటిది ఈసారి ఆ బడ్జెట్ పరంగా చూస్తే కనుక దాదాపు 65,000 నుంచి 75,000 కోట్ల రూపాయల బడ్జెట్ను విద్య కేటాయించాల్సినటువంటి అవసరం. సో అంత బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉందా? అంత కేటాయించేటువంటి అవకాశం ఉందా? మరోవరు కేంద్రం నుంచి కూడా తెలంగాణకు పెద్దగా బడ్జెట్ కేటాయింపు లేవన్నటువంటి అంశం కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతోంది. ఇంకా దీనికి తోడు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక శ్వేతపత్రాన్ని అసెంబ్లీ సాక్షిగా రిలీజ్ చేసింది. 12 లక్షల కోట్ల రూపాయల అప్పుందని చెప్పేసి ఒక యాక్సెప్టెన్స్ కూడా చేయడం జరిగింది. అండ్ మోరోవర్ ఆ అప్పులను చెల్లించడానికే మళ్ళీ లోన్లు తీసుకుంటున్నాం. ఈవెన్ రైతు భరోసా వేయాలంటే కూడా రిజర్వ్ బ్యాంక్ నుంచి లోన్లు తీసుకునేటువంటి పరిణామాలే ఉన్నాయి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో మళ్ళీ అప్పుల భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. మళ్ళీ తీసుకున్న రుణానికి వడ్డీ భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులే నెలకు వడ్డీలు కట్టుకుంటూ పోతున్నాం. అసలు ఖజానా లేదు. అప్పుల కోసం పోతే చెప్పుల దొంగను చూసినట్టు చూస్తున్నారని చెప్పేసి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. నన్ను కోసిన రూపాయి రాదంటున్నారు. అట్లాంటిది ఈ నిర్మాణాలకు భారీ బడ్జెట్ మళ్ళీ ప్రజల మీదనే భారం పడేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో ఏ బడ్జెట్లో కూడా గతంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించినటువంటి విషయాన్ని ఎక్కడా ప్రస్తావించింది లేదు. ఈవెన్ ఆర్థిక మంత్రి చాలా బడ్జెట్ అంటే ప్రతి బడ్జెట్లో కూడా ఆయన తీసుకున్నటువంటి రుణం ఏదైతే ఉందో, లేదంటే పాత ప్రభుత్వం అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రస్తావించాలి. సో ఆ ప్రస్తావన మాత్రం ఈ ప్రభుత్వంలో రావడం లేదు. ఈవెన్ 2025-26లో కూడా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం కొంత అప్పులు చెల్లించింది. ఆల్మోస్ట్ 35,000 కోట్లకు పైగా తిరిగి రిటర్న్ చేసినటువంటి అంశం. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆల్మోస్ట్ ఒక 10-11% వడ్డీతో అప్పు తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడిని కూడా చాలా సందర్భాల్లో పెంచిందనే చెప్పాలి. అండ్ మోరోవర్ ఈ రీజనల్ ఏదైతే ఈ రింగ్ రోడ్ ఉందో వీటన్నిటి కూడా భారీ మొత్తంలోనే నిధులు కూడా సమీకరించాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇదంతా కూడా ప్రభుత్వం మీద భారం పడేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ బడ్జెట్ని ఎలా ఎలకేట్ చేయబోతున్నారు, వైద్య రంగానికి ఎలా ఎలకేట్ చేయబోతున్నారు, అట్ సేమ్ టైం విద్యారంగానికి ఎట్లా చేయబోతున్నారు, సంక్షేమ పథకాలు అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. ఎందుకంటే గతంలో ఏదో ఏదో లంకె బిందెలనే అనుకుని వచ్చినాం, లంకె బిందెలు లేవు, ఏం లేవు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఒక సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి.
సో అవన్నీ ఏమీ కూడా అంటే గతంలో ఉన్నటువంటి అప్పులకు సంబంధించి వడ్డీలకు సంబంధించినటువంటి ప్రస్తావన లేకుండా ఇప్పుడు ఈ బడ్జెట్లను కేటాయిస్తే ఈ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి ఏమిటి అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో రానున్న రోజుల్లో ఈ 15 రోజులు జరగబోయేటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో ఈ నెల 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు అంటే 20వ తేదీ రోజు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ బడ్జెట్లు ఎట్లా ఉండబోతున్నాయి ఏంటి అన్నటువంటి ఒక ఉత్కంఠగా మాత్రం కనిపిస్తోంది. ఈవెన్ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కూడా బీసీ సంక్షేమానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారు ఏమిటి అన్నది కూడా కొంత వాదన బలంగానే వినిపిస్తోంది. ఎందుకంటే దీనికి సంబంధించి చాలా రోజుల నుంచి బీసీ సంఘానికి చెందినటువంటి మేధావులు కూడా ఈ అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తూనే ఉన్నారు. బీసీలకు ఎంత కేటాయిస్తారు ఏమిటి అన్నది కూడా తేల్చలేనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి ఒక ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఆ ఎంబీసీ కార్పొరేషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక క్లారిటీ ఇంతవరకు లేదు. ఎందుకంటే బీసీ డిక్లరేషన్లో అక్కడ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఆ ఎన్నికల సందర్భంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. ఈ డిక్లరేషన్లో బీసీల సంక్షేమానికి ప్రతి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలను కేటాయిస్తామని చెప్పేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రకటించింది. అండ్ మోర్ ఓవర్ బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ అంటే ఒక ఉప ప్రణాళిక ఇస్తామంటూ కూడా ఆ రోజు ప్రకటన చేయడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి హామీ అనే చెప్పాలి. సో ఈ ప్రధానమైనటువంటి హామీ కూడా ఆటకెక్కిందనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టిన తర్వాత ఆల్మోస్ట్ వరుసగా 2 బడ్జెట్లలో 9,200 కోట్ల రూపాయలు ఒకసారి మొదటిసారి బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 11,405 కోట్ల రూపాయలను కేటాయించింది. బట్ ఆ నిధులను పూర్తిగా ఖర్చు చేయకపోగా దీంట్లో ఇంకొక ప్లాన్ ఏంటంటే బీసీ సబ్ ప్లాన్ను కూడా కేటాయించింది లేదు. సో ఈసారి బీసీ నినాదం గట్టిగా లేస్తోంది. బీసీలకు బడ్జెట్ కేటాయించాలన్నటువంటి అంశం కూడా బలంగా వినిపిస్తోంది. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఒక సబ్ ప్లాన్ రూపొందిస్తామని ప్రకటించినా కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బీసీ సబ్ ప్లాన్ని అలాగే పక్కదారి పట్టించేసింది, దాన్ని కనీసం పట్టించుకోవట్లేదు అన్నది ఒక ఆరోపణ కూడా బలంగా ఉంది. సో వీటన్నిటి మధ్య ఈసారి మాత్రం కొంత సవాలనే చెప్పాలి. బడ్జెట్ ఎంత కేటాయిస్తారు, గతంలో కేటాయించినటువంటి బడ్జెట్లో ఎంత ఖర్చు అయిపోయింది, గ్రౌండ్ లెవెల్లో ఎంత ఖర్చు కాబోతోంది, సో వాస్తవ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా కొంత ఉత్కంఠ మాత్రం కనిపిస్తోందని చెప్పాలి. సో ఏదేమైనా కానీ ఇందులో ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రెవెన్యూకి సంబంధించినటువంటి పరిమితి కూడా ఉంది. సో సగటున చూసుకుంటే కనుక ఇక్కడ రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్నటువంటి ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈసారి కూడా వాళ్ళ సంఖ్య ఇంకెక్కువగానే పెరుగుతోంది. సో దాంట్లో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈసారి పదవీ విరమణ ఖర్చు కూడా పెరుగుతోంది. ఆల్మోస్ట్ 10,000 మంది ఉద్యోగులు ఈ సంవత్సరం పదవి విరమణ చేయబోతున్నారు. సో అంటే వాళ్ళ పాత బకాయిలు చెల్లించాలి, అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఉన్న వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ 6 నుంచి 10,000 కోట్ల రూపాయలు గతాంది అండ్ ప్రస్తుతాన్ని చూసుకుంటే కనుక 6 నుంచి 10,000 కోట్ల రూపాయల వరకు కూడా కేవలం ఉద్యోగులకు సంబంధించినటువంటి పెన్షన్ ఇవ్వాల్సినటువంటి బకాయిలే కనిపిస్తున్నాయి. సో ఇవన్నీ ఎలా వెళ్ళబోతున్నారు? మోరోవర్ ఇప్పుడు దీనికి సంబంధించి గృహ రుణాలకు సంబంధించినటువంటి అంశానికి కూడా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి అంశం కూడా ప్రధానంగా చర్చలోకి వస్తుంది. రైట్, అనలిస్ట్ విశ్లేషకులు సాదిక్ సార్ మనతో పాటు అందుబాటులోకి వచ్చారు. సాదిక్ గారు నమస్తే సార్. ఎట్లా చూడొచ్చు బడ్జెట్ ఈసారి? అంకెలు మాత్రం లక్షల కోట్లలో వెళ్తుంది. సో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి ప్రభుత్వం, మూడో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నుంచి అఫ్కోర్స్ రెండో దఫా ప్రభుత్వం అని చెప్పాలి. సో ఈ బడ్జెట్ ఎట్లా ఉండొచ్చు? ఆల్మోస్ట్ 3 లక్షల కోట్ల పైచిలుకుగా కనిపిస్తోంది. ఏ అంశాలు ప్రధానం కావచ్చు? ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ విషయంలోకి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి వాక్యాలు ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఏంటంటే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు, నన్ను కోసినా కూడా డబ్బులు రావు, మేము చాలా అవస్థల్లో ఉన్నాము, చాలా అప్పుల్లో ఉన్నాము, గత ప్రభుత్వం అప్పుల కుప్పలు చేసింది అని చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే మనం బడ్జెట్ ని చూడాల్సిన అవసరం కూడా ఉంది. ఒకవైపు 6 గ్యారంటీలు, మరొక వైపు రాష్ట్ర విద్యకు బడ్జెట్ 20% పెంచాలని మాలాంటి యాక్టివిస్టులు అందరూ కూడా చాలా ప్రెషర్ వేయడం, మొత్తం జిల్లాల్లో తిరిగి విద్యకు 20% బడ్జెట్ మీరు ఇస్తా అన్నారు, ఇవ్వమని కోరడం, ఇట్లాంటి చాలా విషయాలు ఇప్పుడు వీళ్లకు సవాల్గా మారినాయి.
ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ లేకున్నా మూసీ ప్రాజెక్ట్ ఒకటి ముందు పెట్టుకున్నారు కాబట్టి ఉమ్, కేంద్ర ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వమని చెప్పనప్పుడు మరి మేమే ఏదో కొన్ని నిధులు ఇచ్చినట్టు చేయాలని రేపు మూసీకి పెడతారా? లేకపోతే మళ్ళీ ఈ 6 గ్యారెంటీల్లో ఈ రోజే నిన్ననే మహిళా దినోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి గారు స్కూటీలు ఇస్తాం, తర్వాత మహిళలకు కూడా కావాల్సిన అన్ని కూడా చేస్తాము అని చెప్పింది. ఉమ్, అంటే వాళ్ళకి ఇస్తా అన్న ఒక గ్యారంటీ ఉంది, 1500 రూపాయలు వాళ్ళ అకౌంట్ లో ఇస్తా అన్న ఒక గ్యారంటీ కూడా ఉంది. ఉమ్. మరి ఆ గ్యారంటీ గురించి కూడా ఎదురు చూస్తున్నారు. అంతేకాకుండా బంగారం ఇస్తామని కళ్యాణ లక్ష్మి సందర్భంగా దాని గురించి కూడా ఎదురు చూస్తున్నారు. సో అది వీటన్నిటి అంత లెక్కలు ఈజీ కాదులేండి సార్, ఎందుకంటే అప్పుడు ప్రభుత్వం రాకముందు ఉన్న బంగారం రేటుకు ఇప్పుడు యుద్ధం జరుగుతున్న టైంలో బంగారం రేటుకు చాలా తేడా ఉంది. అండ్ వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, గతంలో ఒప్పుకున్నారు వాళ్ళు, ఒక సందర్భంలో కూడా మంత్రులే మాట్లాడింది. అయితే నేను ఏమంటున్నా సాదిక్ సార్, ఇందాక మీరు మాటల్లో మీరు 20% కేటాయించాలి విద్యకు బడ్జెట్ అని చెప్పేసి మీరు ఒక మాట అన్నారు. మొదటి నుంచి చూసుకుంటే అందులో చాలా భారీ మొత్తంలో మీరు మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణలో బడ్జెట్ కేటాయించింది మొదటి నుంచి 10,000 కోట్ల నుంచి 20,000 కోట్ల రూపాయలు. అంటే ఈ 10 ఏళ్లలో, ఈ 12-13 ఏళ్లలో కేవలం 10,000 కోట్లు పెరిగింది. 10,000 కోట్లు పెరిగింది, 7.5%. సో అది మీరు 18% అంటే దగ్గర 70,000 కోట్లు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. సో అట్లాంటి పరిస్థితి ఉందా? అంత కేటాయించే పరిస్థితి ఉందా? అంటే ఇప్పుడు 7.5%కి 36,000 కోట్లు పెట్టారు. మీరు అన్నట్టు 72,000 కోట్లను కనుక విద్యకు పెడితే అది 15%కి పోతుంది, 18 కూడా బాదు, 15% పోతుంది. అంటే కనీసం 1,00,000 కోట్లు మేము అడుగుతున్నట్టు. సరే, మేము అడిగిన విషయాన్ని పక్కకు పెట్టుకుంటే విద్యా కమిషన్ నిన్నగాక మొన్న వీరేసిన విద్యా కమిషనే ఆకునూరు మురళి కమిషన్ ఏం చెప్పిందంటే 18% విద్యకు కేటాయించమని చెప్పింది. దాంట్లో 13% ప్రాథమిక విద్యకు, 5% హైయర్ ఎడ్యుకేషన్ కు, ఉన్నత విద్యకు కేటాయించమని చెప్పింది. మరి 18% కేటాయించినా కూడా కనీసం మీరు అన్నట్టు 80,000 కోట్ల రూపాయలకు రీచ్ అవుతుంది విద్యా బడ్జెట్. ఇట్లా ఈ అంకెలన్నీ చూసుకున్నప్పుడు ఎక్కడ కూడా పొసగనటువంటి రేపు బడ్జెట్ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మనము ఇవ్వవలసినటువంటి మనకు రాబడి ఎంత ఉంది, చాలా సార్లు ముఖ్యమంత్రి గారు మనకు రాబడి ఇంత ఉంది, 2,000 కోట్ల రూపాయలు రోజు డిఫిసిట్ కనిపిస్తుంది అని చెప్పారు. అంటే ఇప్పుడు దీన్ని గనక మనం పరిగణలోకి తీసుకుంటే ఈ బడ్జెట్ ఓన్లీ అంకెలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఆ అంకెలు కూడా సంతృప్తికరమైన అంకెలు ఉండవు. మళ్ళీ వీటిని అధిగమించడం కోసమే ప్రభుత్వం ఏం చేసిందంటే 90 రోజుల ప్రణాళికను ప్రకటించేసింది. మేము అవి చేస్తున్నాం, బడ్జెట్ యొక్క ఎఫెక్ట్ పడొద్దు అనే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకుంటుంది. కాబట్టి మేము చెప్పదలుచుకున్నది ఇందులో ఇంకొకటి సార్, చెప్పండి. గతంలో గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ భారం ప్రస్తుత ప్రభుత్వం కూడా మోస్తోంది. ఇందాక నేను నా మాటలో చెప్పాను, మీరు రాలేదప్పటికి. విద్యుత్ సబ్సిడీలు కావచ్చు, లేదంటే ఔటర్ రింగ్ రోడ్ విషయం కావచ్చు, రైతు బంధు విషయం కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇంకా థర్మల్ పవర్ ప్లాంట్లు కావచ్చు, మెట్రో ప్రాజెక్ట్ లాంటివి, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 2014 నుంచి ఇప్పటి వరకు ఈ భారం మోస్తూనే ఉంది. దీనికి తోడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూసీ ప్రక్షాళన అంటుంది, గాంధీ సరోవర్ అంటుంది, ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంటుంది. సో ఇవన్నీ అంశాలు కూడా, ఇంకా స్కిల్ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రభుత్వం తీసుకొస్తుంది. సో ఈ భారం ఎలా కంటిన్యూ అవుతుంది? ఇది ఎంతవరకు ఒత్తిడి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది? అండ్ గత ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఆ అప్పులకు సంబంధించింది ఏ రోజు కూడా ప్రస్తావనకు తీసుకురాలేదు ఇందులో. మళ్ళా ఇక్కడ ముఖ్యమైన విషయం అండి, మీరు మంచి ప్రశ్నలు లేవనెత్తారు. భారం అనే ప్రశ్నలు లేవనెత్తారు. మీరు నేను భారం అనుకుంటున్నాం, కానీ పరిపాలనలో ఉన్నవారు ఏం చేసినా ఏం లేదు, ఇప్పుడు గట్టెక్కాలి, ఇప్పుడు మేము మా పేరు తెచ్చుకోవాలి, మాకు ఓట్లు పడాలి, నెక్స్ట్ అధికారంలోకి రావాలనుకుంటున్నారు. భారాన్ని భారంగా చూడనంత వరకు భారం పెరుగుతూనే ఉంటుంది. భారాన్ని భారంగా చూస్తే భారాన్ని తగ్గించుకుంటాం. నేను ఒక 100 కేజీలు మోస్తున్నాను అన్నప్పుడు, అయ్యో నేను మోస్తున్నాను అనుకున్నప్పుడు చూస్తాను, నేను మోసేవాడిని నేను కాదు కదా, ప్రజలు కదా, మోసేవాడిని నేను కాదు కాబట్టి ప్రజలు, కాబట్టి ఈ భారాన్ని వాళ్ళు భారంగా తీసుకోరు. ప్రతి ఒక్క తలకాయ మీద, ప్రతి భారతదేశంలోని ప్రతి ఒక్క తలకాయ మీద అప్పు ఉందన్న విషయము పాలకులు పట్టించుకోరు. అలా పట్టించుకోకుండా ఆ భారాన్ని మరింత పెంచుతారు. ఇప్పుడు ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు ఒక ప్రతి తలకాయ మీద ఉంది అనుకోండి, 2,000 చేద్దాం ఏమైతుంది అని అప్పుల ఊబిలోకే చేరుస్తారు. మళ్ళీ అప్పుల ఊబిలోకే వెళ్తుంది. అప్పుల్లోకే వెళ్తాం. మనం బయటపడే మార్గాలు ఏమీ కనిపించడం లేదు ప్రస్తుతము.
ఒకవైపు యుద్ధం జరుగుతుంది, ఇరాన్ ఇరాక్ యుద్ధం, దాని ప్రభావం అవును కూడా మన అవును. భారతదేశం మీద, అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మీద కూడా ఉంటది. చమురు నిల్వలకు సంబంధించిన యుద్ధం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆర్థిక సంబంధమైన ఎక్స్పెక్టేషన్స్ మనము చెయ్యజాలము. చేసిన అవి ఓన్లీ హామీలు మాత్రమే, ఉత్తుత్తు ముచ్చట్లు మాత్రమే, రాసుకోవడానికి మాట్లాడుకోవడానికి మాత్రమే బాగుంటాయి, కానీ అమల్లోకి రావు. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ 20వ తారీఖు రోజు అదే ఉత్తుత్తి ముచ్చట్లు చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తుందనే భావన మాలో ఉంది. కానీ కాంక్రీట్ గా ఇది చేయగలుగుతుంది, చేయదు అని భావన లేదు. నేను ఒక విషయం చెప్తాను. 200 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్కూల్ అవసరమా? ఉన్న స్కూళ్లను బాగు చేసుకుంటే ఈ టీచర్లు చదువు చెప్పరా? అవును 200 కోట్లండి. 200 కోట్లతోటి మనము ప్రతి నియోజకవర్గానికి ఎందుకట అని నేను అడిగితే, ఒక ఎమ్మెల్యేకు నిధులు ఎట్లండి? 200 కోట్లలో ఆ కాంట్రాక్టర్ దగ్గర ఒక 50 కోట్లన్నా వసూలు చేసుకుంటాడు అని అంటారు. ఇది పద్ధతేనా? అట్లా మనం అవన్నీ కూడా అప్పులు తెచ్చినాయే. మొన్నటికి అవును మొన్న సార్, మురళి అంటే గారు కూడా ఒక మాట చెప్పారు. మీరు ఆ మాట మొన్నటికి మొన్న ఫినిష్ చేయండి సార్. మొన్నటికి మొన్న మురళి గారు కూడా ఒక మాట చెప్పారు. మీకు విద్యకు సంబంధించి మేము అప్పులు తీసుకురావడానికి నాకు వరల్డ్ బ్యాంక్ తో సంబంధాలు ఉన్నాయి, గతంలో బంద్ చేసిన కాబట్టి ఇప్పుడు కూడా అప్పులు తీసుకొస్తా అంటుండు. ఈ అప్పులు తీసుకొచ్చి పప్పులు పెట్టడం ఏందండి? నాకు అర్థం కాదు. కాబట్టి ప్రభుత్వము ఒక శ్వేతపత్రాన్ని ప్రకటించాలి. ఇప్పటికైనా ఈ బడ్జెట్ కు ముందు ఉన్న ఎంత, పొయ్యేటి ఎంత, కానివెంత ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అట్లా చెప్పకుండా అంకెల గారెడి చేస్తే మళ్ళీ తెలంగాణ చైతన్యవంతమైంది, ఏమీ జరగదు. సార్ ఇంకొక అది అంశం ముచ్చట. సార్, ఇప్పుడు ఏదైతే చెప్పండి. ఈ ప్రాజెక్టులు ఉన్నాయో, కొన్ని ప్రెస్టేజియస్గా తీసుకున్నటువంటి ప్రాజెక్టులు, గత ప్రభుత్వాన్ని మాట్లాడదాం, ఈ ప్రభుత్వం కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. సుమారు ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి గనక, ఇందులో సంక్షేమాలకు సంబంధించి, నీటిపారుదల రంగానికి సంబంధించి, లేదంటే విద్య పైన, ఆరోగ్యం పైన, వీటిపైనే ఎక్కువగా దృష్టి పెడతా ఉంటుంది. బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ చూస్తే గనక ఈ రీజనల్ రింగ్ రోడ్లు ఏవైతున్నాయో, మెట్రో విస్తరణ ఏవైతుందో, ఈ మూసీ రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి ఈ ప్రాజెక్టులు ఏవైతున్నాయో, సో ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ది బడ్జెట్ నుంచే ఉంటాయి కదా. ఇవి మళ్ళీ ఇంకొక రకమైనటువంటి అప్పులే తీసుకొస్తారు కదా. ఖచ్చితంగా బడ్జెట్ లోనే పెడతారు. బడ్జెట్ లోనే అప్పులు చూపించాల్సి ఉంటది, అప్పులు కూడా. అయితే ఇప్పుడు ఏంటంటే వీళ్ళ పని ఏంటంటే, బడ్జెట్ గనక ఇప్పుడు ప్రవేశపెట్టి చూపించకపోతే వీళ్ళకి అప్పులు కూడా పుట్టవు. కాకపోతే మనకు కాస్తో కోస్తో మనకు ఏమైందంటే, సర్పంచ్ ఎన్నికల హడావుడిగా, మున్సిపల్ ఎన్నికల హడావుడిగా చేసింది ఏంటంటే, 15వ ఆర్థిక సంఘం నిధులు మనకు కోట్ల రూపాయలు వచ్చేది ఉంది. అవి తీసుకొని వాటిని డైవర్ట్ చేస్తారు, మళ్ళీ సర్పంచ్లకే వేయాలని చెప్పింది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం. మరి అది ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు అనేది కూడా మనము ఆలోచించవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఆదుకుంటే తప్ప మనము బయటపడలేము. అయితే అట్లాంటి పరిస్థితులు ఏమి ఇప్పుడు ప్రస్తుతం కనిపించట్లేదు. కాకపోతే ఆంధ్రకే అన్ని మల్లుతున్నాయి. కేంద్రానికి కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తలేదు ఈ ఎన్నికల మిషన్ నడుస్తుంటే. సో కేంద్రం ఒకవేళ ఇవ్వాలనుకుంటే కేరళకి ఇస్తేమో, తమిళనాడుకి ఇస్తేమో, అట పాండిచ్చేరికి ఇస్తేమో తప్ప ఇటు వచ్చేటువంటి సూచనలు అయితే కనిపిస్తలేదు. ఇచ్చింది కదా మొన్ననే. మనకి ఏమి రాలే. మొన్న కేంద్ర బడ్జెట్ లో డిస్ట్రిక్ట్ ఒక హాస్టల్ వస్తుంది, గర్ల్స్ హాస్టల్, అది తప్ప మనకి ఏమీ రాలేదు. అంటే మనం గుర్తించాల్సిన అవసరం ఏంటంటే, అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర నేను బడే బాయి చోటే బాయి అని కలిసి ఉన్నా నీకు ఫలితం రాలేదు. ఇటు ఆర్థిక సంఘాల మనకు రుణము కావాలని ఎక్కడికి నుంచి పోయినా కూడా మనకు రుణం పుట్టడం లేదు. కాబట్టి ఈ ఆర్థిక సంక్షోభాన్ని ప్రభుత్వము ప్రజలకు తెలియజేసేయాలి. ఇప్పుడు నేను అప్పుల్లో ఉంటే తెలియజేస్తే మనం అర్థం చేసుకుంటాం. కానీ రేపు అందరం కూడా మనకు 1500 ఎవరు వద్దంటారండి? 1500 మహిళకి ఇస్తా అంటే. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రస్తుత తరుణంలో ఆచరణ ఆమోదయోగ్యంగా అయినటువంటి బడ్జెట్ ను ప్రవేశపెడతారు. థ్యాంక్ యూ సాదిక్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయేటువంటి బడ్జెట్ కొంత ఆందోళన కలిగిస్తోంది, కొంత ఉత్కంఠ కనిపిస్తోంది. అఫ్ కోర్స్ గతంలో కేటాయించినటువంటి బడ్జెట్లు ఎంత ఖర్చు అయ్యాయి, ఎంత అప్పులు ఉన్నాయి, ఎన్ని వడ్డీలు ఉన్నాయి, ఈ విషయాలు ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. ఈ సిస్టమ్ మారితే బాగుంటుంది. బట్ ఆ వ్యవస్థ ఎప్పుడొస్తో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. బట్ ఇదేమైనా కానీ ఈసారి బడ్జెట్లో ప్రవేశపెట్టిన తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. విద్య అనేది చాలా కీలకంగా మారబోతోంది. ఆల్రెడీ ఆకునూరు మురళి తన రికమెండేషన్స్లో ప్రభుత్వానికి 18% విద్య కేటాయించాలని చెప్పిన తర్వాత ఈసారి విద్యకి ఎంత కేటాయించబోతున్నారు చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.